నమస్కారం డైలీ సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వాజీ. ముందుగా హెడ్లైన్స్. సిసిసి నస్పూర్ డంప్ యార్డులో చెలరేగిన మంటలు, ఇండ్లను కమ్మేసిన దట్టమైన పొగ, ఊపిరాడకుండా వచ్చిన పొగతో ప్రజల ఉక్కిరి బిక్కిరి. చెన్నూరులో జర్నలిస్టులకు కేటాయించిన భూమి కబ్జా, తమకు ఇచ్చిన భూమిని రక్షించాలని కోరుతూ అధికారులకు విన్నవించుకున్న జర్నలిస్టులు. భీమన్నకు ప్రత్యేక పూజలు చేసిన మాడవి ఆదిమ కోలం గిరిజనులు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన గిరిజనులు భీమన్నకు మొక్కులు చెల్లింపు. జర్నలిస్టులకు కేటాయించిన భూమి కబ్జాకు గురైందని, తమకు ఇచ్చిన భూమిని రక్షించాలని కోరుతూ చెన్నూరు జర్నలిస్టులు తహసీల్దార్, సిఐ, మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వం తమకు ఇండ్ల నిర్మాణానికి కేటాయించిన సర్వే నెంబర్ 863 భూమిలో కొంతమంది రియల్ వ్యాపారం చేసేందుకు వ్యూహం రచించారని, తమ భూమిని కబ్జా చేస్తున్నారని అన్నారు. గత 10 సంవత్సరాల క్రితం గ్రీవెన్స్లో చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని కత్తరశాల రోడ్లో గల సర్వే నెంబర్ 863లో గల 8 ఎకరాల 5 గుంటల భూమిని చెన్నూరు మండల ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో విధులు నిర్వహించే రిపోర్టర్లకు ఇండ్లు నిర్మించడానికి అప్పటి రెవెన్యూ అధికారులు ప్రొసీడింగ్ అందజేశారు. కొన్ని కారణాల వల్ల జర్నలిస్టుల ఇండ్ల నిర్మాణంలో జాప్యం జరగడంతో కొంతమంది బడాబాబులు రియల్ వ్యాపారులు ప్రోత్సహిస్తూ భూదందాకు తెల్లరేపాలని, వెంటనే తమ అక్రమ భూ కబ్జా కార్యక్రమాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సుమారు 46 మంది జర్నలిస్టులకు కేటాయించిన ప్రభుత్వ భూమిని వ్యాపారం చేసే లావాదేవీలలో అమాయకులను బలి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. తమకు ప్రభుత్వం కేటాయించిన భూమిని పరిరక్షించి తమకు న్యాయం చేసేలా కృషి చేయాలని అధికారులను కోరారు. అయినా ఆ సంఖ్య ఇప్పుడు అన్ని ఛానల్స్ కానీ పత్రికలు కానీ పెరగడంతో సంఖ్య కూడా పెరిగింది. ఆ పెరగడంతో జర్నలిస్టులు ఐక్యతగా బలం కూడా ఏర్పడింది. అయితే ఈ జర్నలిస్ట్ ఇళ్ల స్థలాల కోసం గత 2000 నుంచి పోరాటం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇటీవల 15 సంవత్సరాల క్రితమే భూమిని చూడడం జరిగింది. ఆ చూసి దానికి సంబంధించిన అఫీషియల్ రికార్డ్స్ కూడా అప్పుడు చేసిరు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల పంపిణీ జరగలేదు. అయితే ఇక పంపిణీలో కాలయాపన జరుగుతూ ఉన్న క్రమంలో కొంతమంది భూ అక్రమదారులు దాని మీద కన్నేసి అక్రమ నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. ఆ విషయం జర్నలిస్ట్ అందరూ దృష్టికి రావడంతో ఈరోజు ఐక్యతగా వెళ్ళి ఆ అక్రమ నిర్మాణాలు కానీ అటువంటి భూమిని కబ్జా కాకుండా చూడాలని సంబంధిత అధికారులందరికీ వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. అయితే అధికారులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక ఇల్లు కట్టుకోవాలంటే వానికి అన్నింటిలో అనుమతులు ఉన్న వానికే ఇళ్ళని కట్టుకొని ఇస్తలేదు. కానీ అక్కడ రాత్రి వెలుస్తాడే కూడా చూస్తున్నారు. అంటే వాళ్ళు ఏ విధంగా కొమ్ము కాస్తున్నారో అర్థమవుతుంది. ఒక జర్నలిస్టులకు అంటే పోరాటం చేసే జర్నలిస్టులకే, సమాజం కోసం పోరాటం చేసే జర్నలిస్టుల స్థలాన్ని ఇట్లా అక్రమాలకు గురవుతున్నదంటే అధికారులు ఏ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతున్నది. ఇప్పుడు అదే సరే ఆ భూమిని వేరే వాళ్ళు కట్టుకుంటున్నారని తెలిసినా కానీ దానికి యాజ్ పర్ గైడ్లైన్స్, ఒక ప్రభుత్వ నిబంధనల ప్రకారం దాన్ని లేఅవుట్ చేయాలి, అనుమతులు కావాలి, రిజిస్ట్రేషన్స్ కావాలి. అయిన తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవాలి అనుమతి కోసం, ఇంటి నిర్మాణాల కోసం. అప్పుడు వీళ్ళు నిర్మాణాల కోసం అనుమతి ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టుకోవాలి. ఇంత ప్రాసెస్ ఉండగా కూడా రాత్రి నిర్మాణాలు జరుగుతాయంటే మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవి వరదిల్లాలి. చెన్నూరులో జర్నలిస్టుల కోసం, ఇళ్ల స్థలాల కోసం ఎప్పటి నుంచో జర్నలిస్టులు, కనీసం 5 జర్నలిస్టులు ఉన్న సమయం నుంచి ఇళ్ల స్థలాల కోసం పోరాటాలు చేస్తారు. అయినా ఆ సంఖ్య ఇప్పుడు అన్ని ఛానల్స్ కానీ పత్రికలు కానీ పెరగడంతో సంఖ్య కూడా పెరిగింది. ఆ పెరగడంతో జర్నలిస్టులు ఐక్యతగా బలం కూడా ఏర్పడింది. అయితే ఈ జర్నలిస్ట్ ఇళ్ల స్థలాల కోసం గత 2000 నుంచి పోరాటం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇటీవల 15 సంవత్సరాల క్రితమే భూమిని చూడడం జరిగింది. ఆ చూసి దానికి సంబంధించిన అఫీషియల్ రికార్డ్స్ కూడా అప్పుడు చేసిరు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల పంపిణీ జరగలేదు. అయితే ఇక పంపిణీలో కాలయాపన జరుగుతూ ఉన్న క్రమంలో
కొంతమంది భూ అక్రమదారులు దాని మీద ఖండేసి అక్రమ నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. ఆ విషయం జర్నలిస్ట్ అందరి దృష్టికి రావడంతో ఈరోజు ఐక్యతగా వెళ్ళి ఆ అక్రమ నిర్మాణాలు కానీ అటువంటి భూమిని కబ్జా కాకుండా చూడాలని సంబంధిత అధికారులందరికీ వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. అయితే అధికారులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక ఇల్లు కట్టుకోవాలంటే వానికి అన్నిటిలో అనుమతులు ఉన్న వాళ్ళకే ఇల్లును కట్టుకొని ఇస్తారు. కానీ అక్కడ రాత్రి వెళ్తాడో చూస్తున్నారు అంటే వాళ్ళు ఏ విధంగా కొమ్ము కాస్తున్నారో అర్థమవుతుంది. ఒక జర్నలిస్టులకు అంటే పోరాటం చేసే జర్నలిస్టులకే, సమాజం కోసం పోరాటం చేసే జర్నలిస్టుల స్థలాన్ని ఇట్లా అక్రమాలకు గురవుతున్నదంటే అధికారులు ఏ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతున్నది. ఇప్పుడు అదే సరే ఆ భూమిని వేరే వాళ్ళు కట్టుకుంటున్నారని తెలిసినా కానీ దానికి గైడ్లైన్స్ ఒక ప్రభుత్వ నిబంధనల ప్రకారం దాన్ని లేఅవుట్ చేయాలి, అనుమతులు కావాలి, రిజిస్ట్రేషన్స్ కావాలి, అయిన తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవాలి అనుమతి కోసం, నిర్మాణాల కోసం. అప్పుడు వీళ్ళు నిర్మాణాల కోసం అనుమతి ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టుకోవాలి. ఇంత ప్రాసెస్ ఉండగా కూడా రాత్రి నిర్మాణాలు జరుగుతున్నాయంటే మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నట్టు, వీళ్ళ అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నట్టు అనేది స్పష్టమవుతున్నది. ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా జీవనం గడపాలనేది ప్రజా ప్రతినిధుల ఆలోచన. కానీ సీసీసీలో ఏర్పాటు చేసిన డంప్ యార్డుతో ప్రజలు రోగాల బారిన పడే పరిస్థితి నెలకొంటుంది. జనావాసాలకు అతి సమీపంలో ఉన్న ఈ డంప్ యార్డు వల్ల దుర్వాసనతో పాటు దట్టమైన పొగ ఇండ్లను కమ్ముకుంటుంది. డంప్ యార్డు నుండి వచ్చే పొగతో ఇక్కడి ప్రజలకు ఊపిరి ఆడటం లేదు, శ్వాస తీసుకోలేని పరిస్థితి నెలకొంటుంది. ఇక్కడి డంప్ యార్డు ప్రజలపై పొగ రూపంలో విషం చిమ్ముతుంది. ఆదివారం రాత్రి డంప్ యార్డులో చెలరేగిన మంటలతో తీవ్రమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్మేసింది. దీంతో వృద్ధులు, అస్తమా రోగులు శ్వాస తీసుకోవడానికి నానా ఇబ్బందులు పడ్డారు. ఊపిరి ఆడకుండా వచ్చిన పొగ అందరినీ ఉక్కిరి బిక్కిరి చేసింది. అధికారులు, ప్రజాప్రతినిధులు డంప్ యార్డు వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సీసీసీలో గతంలో సింగరేణి డంప్ యార్డు మాత్రమే ఉండేది. అప్పుడు డంప్ యార్డు నుండి ఎలాంటి పొగ రాలేదు, దుర్వాసన కూడా వెదజల్లలేదు. ఇప్పుడున్న డంప్ యార్డు పరిస్థితి చూస్తే జనం ఈ ప్రాంతంలో బతికేటట్లుగా లేడు. డంప్ యార్డు అంటుకున్నప్పుడల్లా వెదజల్లుతున్న పొగ ఇళ్లను చుట్టేస్తుంది. ఇక్కడ నుండి వెలువడుతున్న తీవ్రమైన పొగ ప్రజలను ఊపిరి ఆడకుండా చేస్తుంది. ఈ డంప్ యార్డుకు అతి సమీపంలో చర్చి, మసీద్, పోలేరమ్మ గుడి, శ్రీసాయి వృద్ధుల ఆశ్రమం, పోచమ్మ టెంపుల్, అలాగే సమ్మక్క సారలమ్మ గద్దెలు, సింగరేణి గెస్ట్ హౌస్, సింగరేణి పాఠశాల, ఆఫీసర్స్ క్లబ్తో పాటు చుట్టూ కార్మికులు, కార్మికేతరుల నివాస గృహాలు ఉన్నాయి. ఇదివరకు ఇక్కడ సింగరేణి పోగు చేసిన చెత్తను మాత్రమే పోసేవారు. ఇప్పుడు నస్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన తడిపొడి చెత్త ఇక్కడికే వస్తుంది. డంప్ యార్డులో పోసిన చెత్త కాలబెడుతుండటంతో పెద్ద ఎత్తున పొగ ఇళ్లలోకి చేరుతుంది. దీంతో ఇక్కడి ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. పోలేరమ్మ గుడి, మరి పోషమ్మ గుడి, మరి చర్చి, మరి RK5 కాలనీ దగ్గరలో మరి ఇక్కడ ఎవరు ఈ చెత్త చెదారం తీసుకొచ్చి మున్సిపాలిటీ అంతా ఇక్కడ వేస్తే దాన్ని అంటిపెట్టిన తర్వాత రాత్రి 1 గంట నుండి విపరీతంగా పొగలు వచ్చి ఆ పొగల వల్ల నానా రోగాలు వస్తున్నాయి మనుషులకు. కాబట్టి తక్షణమే ఇక్కడున్న మరి ఒక గఫరు మరియు శ్రీనివాసు 2-3 కలిసి మరి ఎమ్మెల్యే సాబ్కు ఫోన్ చేయగానే ఎమ్మెల్యే సాబ్ తక్షణమే స్పందించి మరి ఫైర్ ఇంజన్ను మరి వాటర్ను పంపించి కొంత వరకు తగ్గించేటట్టు చేసిండు. కానీ ఇప్పటికి కూడా మంటలు మండుతున్నాయి. ఇవి ఇప్పుడు మేము మాట్లాడేది సాయంత్రం 6:30-7 అవుతుంది. ఈ సమయంలో కూడా మరి మంటలు, పొగ ఉన్నది. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఈ RK5 కాలనీ నివాసం నుండి సిటీ కేబుల్ ఆఫీస్ వరకు ఈ పొగ వ్యాపిస్తుంది. రాత్రి కూడా నేను కూడా మా ఇంట్లో మధ్యాహ్నం రాత్రిపూట లేచి చూసేసరికి పొగలు విపరీతంగా వస్తున్నాయి. మేము అనుకున్నాం కంటే పొగ మంచు కావచ్చు అనుకున్నాం. కానీ ఈ వాతావరణం వల్ల ఈ పొగ వచ్చి ఈ అంటుపెట్టిన పొగతోటి మరి నానా రోగాలు వచ్చేటట్టున్నాయి. మాకు కూడా దగ్గు మరి విపరీతంగా వస్తుంది కొంతమందికి. ఇక్కడ పోషమ్మ గుడి దగ్గర మరి రమేష్ అనే అబ్బాయి గతంలో ఈ పొగ వల్ల చచ్చిపోయినరు, మరి ఇంకో అతను కూడా చనిపోయినరు. మరి ఇలాంటిది పునరావృతం కాకుండా తక్షణమే మరి సింగరేణి అధికారులు కూడా దీనిపై చర్య తీసుకోవాలి. మరి ప్రభుత్వ అధికారులు కూడా చర్య తీసుకొని ఇది మళ్ళీ జరగకుండా చూడాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. డంప్ యార్డు నుండి వస్తున్న తీవ్రమైన పొగ ప్రజలను మరింత ఆందోళనకు గురిచేసింది. పొగ వల్ల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న సీసీసీ మినీ గ్రౌండ్లో రోజువారీగా చాలామంది వాకింగ్ చేస్తుంటారు. డంప్ యార్డు నుండి వచ్చే పొగ వల్ల వారు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్నారు. చెత్త అంటుకొని దాని నుండి వెలువడే పొగ ఇక్కడి ప్రజల ఊపిరి ఆడకుండా చేస్తుంది. సమీపంలో ఉన్న చర్చి, మసీదు, పోలేరమ్మ, మడేలయ్య, పోచమ్మ గుడి పొగతో నిండుకుంటుంది. ముఖ్యంగా డంప్ యార్డుకు సమీపంలోని వృద్ధుల ఆశ్రమం ఉంది.
అందులో 60 సంవత్సరాల పైబడిన వారే ఇక్కడ ఆశ్రమం పొందుతున్నారు. వీరి ఆశ్రమంలోకి పొగ వెలువడుతుంది. వీరికి ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులవుతారో పాలకులు, అధికారులు ఒక్కసారి ఆలోచించాలి. ఇక్కడి ప్రజలకు పొగ నుండి ప్రజలకు విముక్తి కలిగించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు తగు చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని మంచి నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇది మా సిసిసి ముక్కిడి పోచమ్మ టెంపుల్ దగ్గర ఉన్న డంప్ యార్డ్ పరిస్థితి స్వామి. నిన్న రాత్రి 1 గంట నుంచి కనీసం జనాలు ఇళ్ళలో వండుకొని కూడా వీలు లేకుండా అంత మొత్తం రోడ్ల మీద పడి తిరుగుతారు స్వామి. ఒక్కొక్కరికి శ్వాసకోశ సంబంధిత బాధలు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు స్వామి. సార్, ఇంతకుముందుకు మీకు ఎమ్మెల్యే గారికి, ప్రేమసాగరరావు గారికి నమస్కారం చెప్తున్నాం స్వామి. ఇంతకుముందుకు మీకు ఎలక్షన్ ముందు కూడా మీకు చెప్పినాం స్వామి. దయచేసి మాకు ఈ డంప్ యార్డ్ బాధ నుంచి మమ్మల్ని ముఖ్యంగా ఈ 1వ నంబర్ వార్డు, 2వ నంబర్ వార్డులో చాలా ఇబ్బంది పడుతున్నాం స్వామి. ఇది ఒక్కటి మీరు మాకు ఈ డంప్ యార్డ్ ఇక్కడి తరలించి మీరు తరలిస్తారని మేము మీకు విన్నవించుకుంటున్నాం స్వామి. ఒకసారి చూడండి స్వామి ఈ డంప్ యార్డ్ పరిస్థితి. రాత్రి 1 గంట నుంచి పొగ చూడండి. చలికాలంలో సహజంగా పొగమంచు వస్తుంది. దీనికి తోడు ఇక్కడి డంప్ యార్డు వల్ల వెలువడుతున్న పొగ పెద్ద ఎత్తున వస్తుండటంతో ప్రజలు ఇంటి నుండి బయటికి రాలేకపోతున్నారు. డోర్లు అన్నీ మూసివేస్తున్నప్పటికీ పొగ ఇంట్లోకి చొరబడుతుంది. దీంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు కలుగుతున్నాయి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈ పొగ అత్యంత ప్రమాదకరంగా మారే పరిస్థితి నెలకొంటుంది. ఆదివారం సాయంత్రం సిసిసిలోని డంప్ యార్డులో మంటలు అంటుకున్నాయి. రాత్రి వరకు యార్డులో పెద్ద ఎత్తున మంటలు అంటుకొని పొగ చెలరేగింది. రాత్రి డంప్ యార్డులో చెలరేగిన మంటలతో తీవ్రమైన పొగ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. దట్టమైన పొగ ఈ ప్రాంత ఇండ్ల అన్నింటినీ కమ్మేసింది. సిసిసి టౌన్షిప్ నుండి సిసిసి కార్నర్, ఇటు తాళపల్లి, సింగపూర్ పునరావాస కాలనీ, నాగార్జున కాలనీ, గోదావరి కాలనీ, షిర్కే తదితర ప్రాంతాలను పొగ చుట్టుముట్టింది. విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకుడు గఫార్ డంప్ యార్డు వద్దకు చేరుకొని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావుకు తెలియజేశాడు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఫైర్ ఇంజన్ను డంప్ యార్డుకు పంపించారు. డంప్ యార్డులో చెలరేగిన మంటలను ఫైర్ ఇంజన్ అదుపులోకి తీసుకొచ్చింది. సోమవారం ఉదయం కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుర్మిల వేణు, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్ తదితరులు డంప్ యార్డు వద్దకు చేరుకొని పరిశీలించారు. ప్రస్తుతం సింగరేణి వాటర్ ట్యాంకర్ల ద్వారా మంటలను చల్లార్స్తున్నారు. రాత్రి మొదలైన పొగ ప్రభావం ఉదయం వరకు కొనసాగింది. డంప్ యార్డు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై పలువురు మండిపడుతున్నారు. ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడి నుండి వెలువడుతున్న పొగ వల్ల తెలియకుండానే శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండ్లను చుట్టుముడుతున్న పొగతో బయటికి రాలేని పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళలో రోడ్డుపై ఏం కనిపించకుండా పొగ వచ్చిందని చెప్పారు. అండ్ బ్యారక్స్ అండ్ ముక్కడిపోచమ్మ, పోలేరమ్మ, మజీద్ అండ్ చర్చి ప్రాంతంలో ఇక్కడ ఒక డంప్ యార్డు ఎప్పుడో తయారు చేసిండ్రు. అది వద్దనంగా ఎన్నో కాలం నుంచి మేము పోరాటం చేయడం జరుగుతుంది. అట్లనే ఇక్కడ రమేష్ అనే వాళ్ళ కొడుకు ఒక పిల్లగాడు చనిపోవడం కూడా జరిగింది. అంతకుముందు ఇంకో ఆయన చనిపోయిండు. దయచేసి ఈ డంప్ యార్డుని దూరంగా తరలించాలని మన ఎమ్మెల్యే గారికి మరీ కోరుకుంటున్నాం. మున్సిపల్ కార్మికుల ఈపీఎఫ్ డబ్బులు పీఎఫ్లో జమ చేయాలని నస్పూర్ మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సుధమల హరికృష్ణ, నస్పూర్ అధ్యక్షుడు కొయ్యల వెంకటి జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ కార్మికుల జీతాల నుండి పీఎఫ్ కొరకు 1900 కటింగ్ చేస్తున్నారని తెలిపారు. ఈ డబ్బులు మాత్రం పీఎఫ్ ఖాతాలో జమ చేయడం లేదన్నారు. ఈ విషయంపై చాలాసార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేసి విషయం చెప్పడం జరిగిందన్నారు. సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఒకవేళ సమస్య పరిష్కారం కాకుంటే సమ్మె చేసేందుకు కార్మికులు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి కదరి రాజు, కాంట్రాక్టర్ కార్మికులు పాల్గొన్నారు. నస్పూర్ మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులకు గత 3 సంవత్సరాలుగా ఈపీఎఫ్ రాక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో గతంలో కూడా మేము అడిషనల్ కలెక్టర్ రాహుల్ సార్ గారిని కలిసినప్పుడు వారు ఉన్నతాధికారులతో మాట్లాడి రానాడు కొంత 1,00,000 పైచలకు రూపాయలను ప్రభుత్వానికి పంపించినప్పుడు పట్టణ ప్రతినిధులు కూడా పంపినప్పటికి కూడా నేటి వరకు అవి కార్మికుల యొక్క అకౌంట్లో జమ కాకపోవడం చాలా ఇబ్బందిగా గురవుతున్నాం. కాబట్టి తక్షణమే వాటిని కూడా కార్మికుల అకౌంట్లో జమ చేయాలని ఈరోజు మేము అడిషనల్ కలెక్టర్ రాహుల్ సార్ గారిని కలవడం,
మరి వారు సానుకూలంగా స్పందించి మరి తప్పనిసరిగా మా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ రామకృష్ణ సార్ దీనికి ఉన్నటువంటి ఆఫీసర్తో మాట్లాడి మీ అకౌంట్లో వేపించే విధంగా నేను ప్రయత్నం చేస్తానని కూడా వారు మాట ఇచ్చినందుకు మరి వారికి మంచాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం తరఫున మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇవి 5 రోజుల ఇట్లా అకౌంట్లో మా డబ్బులు పడకపోతే మేము 6వ తారీఖు నుంచి కూడా మరి మున్సిపల్ కార్యాలయం ముందు సమ్మె చేసేందుకు కూడా మరి సిద్ధంగా ఉన్న సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి దీనికి పూర్తి బాధ్యత మరి మున్సిపల్ కమిషనర్ గారే వహించవలసి ఉంటుంది కాబట్టి మేము ఇప్పుడే కమిషనర్ కూడా తెలియజేస్తున్నాం. మీరు సంబంధిత అధికారులతో మాట్లాడి లేదా జిల్లా కలెక్టర్తో మాట్లాడి మరి రాహుల్ సార్తో మాట్లాడి మీరు దీన్ని మా అకౌంట్లో వేయకపోతే రేపు జరిగేటువంటి సమ్మెకు మరి పూర్తి బాధ్యత కూడా మీరే వహించవలసి ఉంటుంది కూడా ఈ సందర్భం. గత ఆగస్టు 2021 నుండి మున్సిపాలిటీ నుండి మరి నెలకు 2000 రూపాయల చొప్పున ఈపీఎఫ్ కట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జీతం నుండి 2000 కట్ అవుతుంది కానీ మా యొక్క అకౌంట్లో జమ చేయడం లేదు. ఇది ఎవరు ఆశ్రయిత అంటే ఈ యొక్క నస్పూర్ మున్సిపల్ కమిషనర్ ఆశ్రయిత అని మేము అనుకొని అంతకుముందు 26 తారీఖు జూన్ మన కలెక్టర్ సాబ్ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి అదే నెలలో 1,53,00,000 చేయడం జరిగింది. అది మాకు సానుకూలంగా స్పందించిండు. ఇప్పటికి 6 నెలలు అవుతుంది కానీ ఇప్పటి వరకు మాకు లేదు. ఎందుకంటే ఈరోజు చూస్తుంటే ప్రతి ఒక్క కార్మికుడు నస్పూర్ మున్సిపల్ కార్మికులు తాపకోడు చూస్తూ ఉంటే ఒక్కొక్కరు చనిపోతూ ఉంటున్నారు. ఎందుకంటే దాని ఆధారంగా పిఎఫ్ఈఎస్ఐగా ఉంటే మాకు ఒక ఆధారం అనేది భవిష్యత్తులో మా యొక్క పిల్లల కోసం కూడా అవసరం ఉంటుందని మేము ఆశపడి ప్రతి నెల 2000 కట్ చేస్తానని మేము చేస్తూ ఉంటే అయినా వీళ్ళు మా కట్ చేయడం లేదు, జమ చేయడం లేదు. అది ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క ముందు మేము ఎందుకంటే 29 తారీఖు రోజు మేము సమ్మెలో వెళ్తామని మెమోరాండం కమిషనర్కు మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క 6 తారీఖు వరకు 6 తారీఖు లోపు ఇట్లా మా యొక్క అకౌంట్లో ఈ యొక్క డబ్బులు జమ చేయకుంటే మాత్రం సమ్మెలకు వెళ్దామని కూడా ఈరోజు మా కలెక్టర్ ముందు మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. 3 సంవత్సరాలకున్న మా డబ్బులు కట్టిన డబ్బులు మా అకౌంట్లో వేయడం లేదు. మేము సత్యన శ్రమాన్ని తీసుకుంటానైనా కానీ మేము ఎంతో పని చేసినా కానీ వాళ్ళు మమ్మల్ని గేసేయడం లేదు. మా సారు కమిషనర్ ఏస్తాము అంటున్నాడు. ఎప్పుడు మాకు ఇదే జరుపుతున్నాడు ఆయన. అందుకే మేము ఇప్పుడు ఆఫీస్ వద్ద కలెక్టర్ ఆఫీస్ వద్దకు మేము వచ్చినాము. ఇప్పుడు మడావి ఆదిమ కోలం గిరిజన జాతి కుల దైవం భీమనకు జనరం మండలం కోలంగూడ గ్రామంలో ప్రత్యేక పూజలు చేశారు. 7 దేవుళ్లకు సంబంధించిన మాడవి వారసులు వంశస్థులు పుట్టినప్పటి నుండి చివరి రోజు వరకు వీరు ఆరాధ్య దైవం భీమన్నకు ప్రతి సంవత్సరం పుష్పమాసంలో పూజలు చేసి తమ కోరికలను తీర్చాలని మొక్కుకుంటారు. జనార మండలంలోని కొత్తపేట గ్రామ పంచాయతీలో గల కోలంగూడ గ్రామంలో తిర్యాని మండల్ డోలిజెండాగూడ గ్రామం నుండి భీమన్న దేవుని దాదాపు 3 రోజుల నుండి కాలినడకన వచ్చి కోలంగూడ గ్రామంలో సోమవారం రోజున ఆ గ్రామానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆదిమ కొల్లంగూడ గిరిజన జాతి వారు మాడవి సాంప్రదాయం ప్రకారంగా కొత్త కోడల పరిచయ కార్యక్రమం ఆ గ్రామంలో నూతన వధువరులు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. జెండగూడెం నుంచి మా భీమదేవుడు మా మడాయి వాళ్ళు తీసుకొచ్చిండ్రు పూజ చేసేటానికి మంచిగా వాళ్ళ మా ఇంటి దేవుడు అని తీసుకొచ్చి పూజ చేసినాం. ఇప్పుడు మళ్ళా అన్నం భోజనం చేసి తిన్నాక అప్పుడు సాగతోలుతాం. రామ్ రామ్ ఎరాది శాంతి సాంప్రదాయం. ఈరోజు కార్యక్రమం మా ఆదిమ కొలాం గిరిజన జాతికి చెందిన మా సాంప్రదాయం ప్రకారం ప్రతి పుష్పమాసంలో మేము చేసే కార్యక్రమం. ఇప్పుడు ఈరోజు కొత్తపేట కొలంగూడలో తిర్యాని మండలం డోలి జెండాగూడ గ్రామం నుంచి వచ్చిన ప్రత్యేకించి మడవి సగకి సంబంధించిన దేవుళ్ళు. ఈ దేవునికి మేము ప్రతి సంవత్సరం పుష్పమాసంలో ఇప్పుడు ప్రతి విషయం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి కార్యక్రమం ఈ దేవుని సమక్షంలో జరిపిస్తుంటాం మేము. ఎందుకంటే ఇప్పుడు మాకు ఒక 4 సగలు ఉంటాయండి మా కులం జాతికి సంబంధించి. అందులో మడవి 7, ఇప్పుడు ఆత్రం 6, ఇప్పుడు కుమ్రం 5, ఇట్లా 4. ఇప్పుడు ఇక్కడ వచ్చిన దేవుళ్ళ సమక్షం ఏంటంటే 7 దేవుళ్ళకు సంబంధించింది. వాళ్ళ వంశానికి సంబంధించిన ప్రతి ఒక్కటి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో కొన్ని విషయాలు. ఇప్పుడు ఈరోజు వచ్చిన కార్యక్రమం ఏంటంటే ఇప్పుడు కొత్త కోడల పరిచయ కార్యక్రమం కోసం ప్రత్యేకించి అయోధ్య ఆలయ జెండా ఖర్చుల కోసం మందమరికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు బండి సదానందం యాదవ్ 10,116 రూపాయలు
విరాళంగా అందజేశారు. మందమరి పట్టణంలో మారుతినగర్ అభయాంజనేయ స్వామి గుడి ఆలయ కమిటీ అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ ఈ నెల 22న అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించిన జెండా ఖర్చుల కోసం 10,116 రూపాయలను ఆర్ఎస్ఎస్ సభ్యులు మహేష్ శర్మకు అందజేశారు. అయోధ్య ఆలయ కమిటీ పంపించిన అక్షింతలను మారుతినగర్ అభయాంజనేయ స్వామిలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి అక్షింతలు చేరే విధంగా చూడాలన్నారు. మరి ఆ అక్షంతలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా అక్షంతలు ఉట్టిగానే పంపించేయకుండా ఇంటింటికి రాములవారి జెండాతో పాటు అన్ని పంపించేసే విధంగా నేను ఆలయ కమిటీ సభ్యులతో పాటు మన అయ్యగారు మహేష్ శర్మ గారు వచ్చినటువంటి పెద్ద మనుషులందరికీ కూడా ఈ సందర్భంగా నా వంతుగా 10,016 రూపాయలు నేను ఇస్తూ మరి ప్రతి ఇంటికి కూడా, ఎందుకంటే అంత రాజ్యం నుండి వచ్చినటువంటి శ్రీరామనవమి శ్రీరాముల వారి అక్షంతలను ప్రతి ఇంటికి చేరే విధంగా నా వంతుగా అక్షంతలతో పాటు ఈ జెండాను కూడా ప్రతి ఇంటింటికి ముట్టయ్యప్పాలనే ఉద్దేశంతో ఈరోజు నా వంతుగా 10,016 రూపాయలు ఖర్చు. అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో తీసుకువచ్చిన శ్రీరామ స్పర్శ అక్షింతలకు జైపూర్ మండలం కుందారం గ్రామంలో పూజలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామం నందు అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ ద్వారా తీసుకువచ్చిన శ్రీరామ స్పర్శ అక్షింతలను పూజలు నిర్వహించి గ్రామంలోని స్థానిక హనుమాన్ గుడి దేవుని సన్నిధానంలో చేరాయి. అక్కడి నుండి ఊరిలోని గ్రామ దేవత పోచమ్మ దగ్గర మొదటగా అక్షింతలు చేరవేశారు. అనంతరం గ్రామంలోని రామభక్తులు 10 బృందాలుగా విడిపోయి భక్తి శ్రద్ధలతో శ్రీరామనామం జపిస్తూ అయోధ్య రాముని ఆలయ చిత్రపటాలు, ఆహ్వాన కరపత్రాలు, అక్షింతలను గ్రామంలోని ఇంటింటికి చేరవేశారు. అక్షింతలు చేరవేసే తరుణంలో ప్రతి ఇంటి వద్ద మహిళలు నియమ నిష్టలు ఆచరిస్తూ మంగళ హారతులతో ఎదుర్కొని శ్రీరామ అక్షింతలు స్వీకరించారు. గత 500 సంవత్సరాల నుండి వెళ్ళి తీరని కోరిక ఇప్పుడు తీరబోతుంది కాబట్టి అయోధ్యలో రామ జన్మభూమి కార్యక్రమం మొదలుపెట్టుకొని బాలరాముని విగ్రహ ప్రతిష్టకు 22 తారీఖు రోజున బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన ఉన్నందున ప్రతి గ్రామాన కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గ్రామాన రామ జన్మభూమి అక్షంతలు అయోధ్య నుండి వచ్చిన కార్యక్రమంలో ఈరోజు కుందారం గ్రామం నుండి భారీ సంఖ్యలో మహిళలు అందరూ మంగళారతులతోటి గ్రామ ప్రజలందరూ ఈ యొక్క ఆకాంక్షతో అందరూ మా యొక్క హనుమాన్ టెంపుల్ వద్దకు వచ్చి ఆ యొక్క అక్షింతలను ప్రతిష్టాత్మకంగా ప్రతి గడపకు చేరవేయాలన్న ఉద్దేశంతో అందరూ గడపకు అక్షింతలు పెట్టుకునే కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొనడం జరుగుతున్నది. ఈ యొక్క అవకాశాన్ని గ్రామంలో ఉన్న అటువంటి రామ భక్తులందరూ మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క దేవుని కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అక్షంతలను మంచిగా అందరూ ఇళ్లలో పెట్టుకొని అందరూ 22 తారీఖు దాకా దేవుణ్ణి పూజించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ సమైక్య గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా సమైక్యతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా అందరూ సదా ఉద్దేశంతో సద్వినియోగం చేసుకోవాలని కుందారం గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాము. అలాగే మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట పరిధిలో గల గాంధీనగర్లో అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ ద్వారా శ్రీరామ స్పర్శ అక్షింతలను పూజలు నిర్వహించి శ్రీరామనామం జపిస్తూ అయోధ్య రాముని ఆలయ చిత్రపటాలు, పత్రాలను కాలనీలోని చేరవేశారు. అక్షింతలు చేరవేసే తరుణంలో ప్రతి వద్ద మహిళలు నియమ నిష్టలు ఆచరిస్తూ హారతులతో ఎదుర్కొని శ్రీరామ స్వీకరించారు. మన అయోధ్య మన కళ 500 సంవత్సరాల నుంచి మనం చూస్తున్న ఆశ ఇప్పుడు మనకు నెరవేరింది. ఈ కార్యక్రమం మన గాంధీనగర్లో నిర్వహించుకుంటున్నాం. ఈరోజు ప్రతి ఇంటికి అక్షింతలు పంపిణీ జరుగుతుంది. 22 తారీఖు రోజు ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత సాయంత్రం మనం ప్రతి ఇంటికి 5 దీపాలు ముట్టించుకొని సాయంత్రం 5 గంటలకు అక్షింతలు మన పిల్లల మీద వేసుకొని మనం వేసుకుని దేవుని దగ్గర వేసుకొని మనం కార్యక్రమం విజయవంతం చేసుకోవాలి. 500 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి రామ మందిరం కొన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ 3,560 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఇంకా 30,000 కోట్ల రూపాయలు నిల్వ ఉంది.
అంటే ప్రజలు ఇచ్చినటువంటి ఆ దక్షిణతోటి ఆ రాముని యొక్క మందిరానికి ఎంత తహతలాడుతున్నారో నిజంగా మనకు తెలుస్తూ ఉంది. మరి ఈ ప్రపంచంలోనే ఈ ప్రపంచానికి విశ్వానికి అధిదేవత కర్మానికి అధిభూతుడైనటువంటి ఆ రామచంద్రుడు మళ్ళీ మనం అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేసుకునే సందర్భంగా 15వ తారీఖు నుండి 24వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసా తన ఇంటిలో కానివ్వండి, నదీ తీరంలో కానివ్వండి, ఆలయాలలో కానివ్వండి, సామూహికంగా లేదా ఏకంగా కూడా చేయాలని తీర్మానం చేసింది. 108 సార్లు శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ మరి మంత్రోపాసన కూడా చేస్తే ఆ ప్రాణ ప్రతిష్ఠ మరింత ఈ విశ్వానికి అందుతూ ఉంటుంది, విశ్వ కళ్యాణం అవుతుంది. అట్లాగే 15వ తారీఖు నుండి ప్రతి గడప యందు 5 దీపాలు వెలిగించి మనం 22వ తారీఖున ప్రతి గ్రామంలోని అన్ని కుటుంబాల నుండి దీప జ్యోతిని ఒక శోభయాత్రగా నిర్వహించాలని నిర్ణయించడం కూడా జరిగింది. కాబట్టి ఆ రోజు దీపావళి జరుపుకోవాలి, ప్రతి గ్రామంలో దీపావళి జరుపుకోవాలి. అలాగే ప్రతి ఇంటి యందు ఓంకారం అనేటటువంటి ధ్వజస్తంభాన్ని కూడా అంటే ధ్వజాన్ని కూడా మనం ఆరోహింప చేయాలి అనేటటువంటిది మరి ఆ అయోధ్య ఇచ్చినటువంటి ఆ రాముని యొక్క ఆదేశాన్ని మనం శిరసావహించి మనం 22వ తారీఖు నాడు మన గ్రామం యందు అందరం కూడా దీపోత్సవంతో ర్యాలీ శోభయాత్ర సంవత్సరాల నుంచి మనం ఎదురుస్తున్నటువంటి కళ అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా పూర్తవుతుంది. మన హిందూ బంధువులందరికీ సంతోషకర విషయం. దానిలోని భాగంగానే నేడు అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతలను గాంధీనగర్ 1, 2, 3లో పంచడం జరుగుతుంది. ఒకటే విజ్ఞప్తి, ఈ యొక్క అక్షంతలను మున్సిపాలిటీ మొత్తంలో కూడా అందజేయడం జరుగుతుంది. ఈ నెల 15 వరకు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ప్రతి గడపకు కూడా ఖచ్చితంగా అక్షంతలు వస్తాయి. ఈ వచ్చినటువంటి అక్షంతలను మీ యొక్క పూజా మందిరంలో ఉంచుకొని ఈ నెల 22న ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత మన పిల్లల మీద మన ఇంటి పెద్ద ఆశీర్వాదం ఇస్తారు. ఆ తర్వాత మిగిలినటువంటి యొక్క అక్షంతలను మన ధాన్యంలో గాని, మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు కానీ, బర్త్డే జరిగినప్పుడు కానీ, మ్యారేజ్ జరిగినప్పుడు కానీ ఆ అక్షరాలను మనం యూజ్ చేసుకుని ఈ నెల 22న జరిగేటువంటి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ బంధువు పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని ఒక పండుగలా జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క మందిరం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి గుడిసె నుంచి కోటీశ్వరి వరకు ప్రతి ఒక్క రూపాయి అది ప్రజా మందిరంగానే నిరూపించబడుతుంది. ఇది రాజకీయాలకు, మతాలకు, కులాలకు, వర్ణాలకు కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందూ బంధువుకు అలా హక్కు ఉంది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి నుంచి ప్రతి ఒక్కళ్ళం కూడా దాంట్లో మనం ఎంతో కొంత సహాయం చేసినాం. అది అందరి మందిరంగా మనం భావించి ఈ నెల 22 నాడు ఒక పండగ వాతావరణం. అలాగే క్యాతన్పల్లి మున్సిపాలిటీలో 19, 20వ వార్డులో శ్రీ అయోధ్య రాముని అక్షంతలు గడప గడపకు సోమవారం అందజేశారు. అంతకుముందు శ్రీనివాసనగర్లోని కాలనీవాసులు భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ దుస్తులలో మంగళ హారతులతో డీజే సప్పులతో రామకృష్ణపూర్లోని శ్రీ కోదండ రామాలయం వెళ్లారు. అక్కడ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు జిల్లా సభ్యులు వేముల హరిప్రసాద్, రామాలయం టెంపుల్ పురోహితులు అంబప్రసాద్ శ్రీ అయోధ్య రాముని అక్షింతలు భక్తులకు అందజేశారు. అక్కడి నుండి అక్షింతలను డీజే చప్పులతో 100 మంది మహిళలతో ఘనంగా గణేష్ టెంపుల్, రాజీవ్ చౌక్, బీజోన్, శ్రీనివాస్ నగర్ మీదుగా చేరుకొని గడప గడపకు శ్రీరామ జయరామ అనే జపంతో అక్షింతలు గడప గడపకు అందజేశారు. సిసిసి నస్పూర్ హౌసింగ్ బోర్డు కాలనీలోని లక్ష్మీ గణపతి ఆలయంలో వనితా వాక్కు ఫౌండేషన్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ కో ఫౌండర్స్ తాలపల్లి కవిత, సునీత కుర్మ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం వద్ద క్యాలెండర్ను ఆవిష్కరించి అర్చకులు రామ్మూర్తి శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ రఘుపతిరావులకు క్యాలెండర్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడపిల్లలు, మహిళలపై జరుగుతున్న అగత్యాలు అరికట్టడానికి మహిళల భద్రత, రక్షణ, సాధికారిత లక్ష్యంగా వనిత వాక్కు ఫౌండేషన్ స్థాపించడం జరిగిందన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ నెల 8న హైదరాబాద్లోని శ్రీ విద్యా సరస్వతి మాతా ఆలయంలో 2వ క్యాలెండర్ ఆవిష్కరణ, 10వ తేదీన మంచిర్యాల పట్టణ పుర ప్రముఖులతో క్యాలెండర్ ఆవిష్కరించి సభ్యులకు, పట్టణ ప్రజలకు క్యాలెండర్ అందజేయడం జరుగుతుందని ఫౌండర్, అడ్వకేట్, సైకాలజిస్టు రంగు వేణుకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షురాలు జ్యోత్స్న చంద్రదత్, పట్టణ అధ్యక్షురాలు రాచకొండ చందన, కోశాధికారి
కొండ శైలజ రామచందర్, సభ్యులు దేవిక, వనిత, రంగు మల్లేష్, పైడిపల్లి నాగతేజ తదితరులు పాల్గొన్నారు. ఆడబిడ్డల మరియు మహిళల రక్షణ భద్రత సాధికారత లక్ష్యంగా స్థాపించబడిన వనితా వాకో ఫౌండేషన్ యొక్క 2వ సంవత్సరం క్యాలెండర్ 2024వ సంవత్సరం క్యాలెండర్ని ఈరోజు నస్పూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల లక్ష్మీ గణపతి ఆలయంలో ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మొదటి క్యాలెండర్ని స్వామివారికి సమర్పించడం జరిగింది. అదేవిధంగా సోమవారం రోజున 8వ తారీఖు రోజున వర్గల్లోని సరస్వతి మాతకి 2వ క్యాలెండర్ను సమర్పించిన తర్వాత వనితా వాకో క్యాలెండర్ని లోకల్లో ఇనాగ్రేషన్ చేసుకుని వచ్చి వివిధ పుర ప్రముఖులకు అదేవిధంగా మనకు వివిధ గవర్నమెంట్ అఫీషియల్స్కి మరియు నస్పూర్ మరియు మంచాల ప్రాంత ప్రజలకి వనితా వాకో క్యాలెండర్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ వనితా వాకో ఫౌండేషన్ యొక్క ఆవిర్భావాన్ని ప్రతి ఒక్కరికి మన యొక్క వనితా వాకో యొక్క క్యాలెండర్ ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. దీనిలో వనితా వాకో యొక్క ముఖ్య ఉద్దేశాలన్నీ కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. సో ఈ ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పెట్టుకొని ప్రతి ఒక్క మహిళ కానీ వనితలు దీని యొక్క ఉద్దేశాలన్నీ తెలుసుకొని వనితా వాకో యొక్క ఉద్దేశాలన్నింటినీ ముందుకు తీసుకెళ్లాలి, ఎంకరేజ్ చేయాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తుంది, వనితా వాకో లక్ష్యాలు ఏంటి అని క్యాలెండర్లో క్లియర్గా ఉండటం వలన ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కూడా మహిళ రక్షణ, ఆడపిల్లల రక్షణ ఈ కాలంలో ఎంత ప్రాముఖ్యమో, ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కళ్ళకి అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ క్యాలెండర్ రిలీజ్ అయ్యింది. సో ప్రతి ఒక్కరూ కూడా మహిళల భద్రత పట్ల శ్రద్ధ వహించండి. ఆడపిల్లల్ని ఎట్లా రక్షించుకోవాలి అనే దాని పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టి మన ఆడపిల్లల్ని, మన మహిళల్ని మనము రక్షించుకోవడమే మన బాధ్యతగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని నలుగురికి కూడా తెలియచెప్పండి. సో విషింగ్ ఆల్ ఆఫ్ యూ లాట్స్ ఆఫ్ సక్సెస్. వనితా వాకో తరఫున అభ్యర్థిస్తున్నాను మహిళల రక్షణ. సిటీస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిసిసి నస్పూర్ డంప్ యార్డులో చెలరేగిన మంటలు, ఇండ్లను కమ్మేసిన దట్టమైన పొగ, ఊపిరాడకుండా వచ్చిన పొగతో ప్రజల ఉక్కిరి బిక్కిరి. చెన్నూరులో జర్నలిస్టులకు కేటాయించిన భూమి కబ్జా, తమకు ఇచ్చిన భూమిని రక్షించాలని కోరుతూ అధికారులకు విన్నవించుకున్న జర్నలిస్టులు. భీమన్నకు ప్రత్యేక పూజలు చేసిన మాడవి ఆదిమ కోలం గిరిజనులు, పెద్ద ఎత్తున తరలి వచ్చిన గిరిజనులు భీమన్నకు మొక్కులు చెల్లింపు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.